మల్లికార్జున గారు, మరో అంశం తెలంగాణకు సంబంధించి గచ్చిబౌలి భూముల వ్యవహారంలో అయితే మాత్రం సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. గత వారం రోజుల నుంచి జరుగుతుంది. హెచ్సియు భూములు కాదు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వానికే సర్వ హక్కులు ఉంటుంది కానీ అని చెప్పేసి దాని మీద అయితే ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై అయితే మాత్రం నిన్న సుప్రీంకోర్టు కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు కూడా ఆదేశించడం జరిగింది. సిఎస్ కనుక అంటే మా ఆదేశాలు కనుక పాటించకపోతే సిఎస్ జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంటుందని చెప్పేసి కొంచెం ఘాటుగా స్పందించింది. ఆ భూములపై అయితే స్టే ఇచ్చింది. పర్యావరణ అనుమతులు తీసుకున్నారా, అటవీ శాఖ అనుమతులు తీసుకున్నారంటూ కూడా వ్యాఖ్యానించింది. అంటే ఈ భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు అంట? ఇక్కడ రెండు ఆర్గ్యుమెంట్లు కూడా స్ట్రాంగ్ ఉన్నాయి. ప్రతిపక్షాలు చేసే ఆర్గ్యుమెంట్ డెమోక్రటిక్ ఉంది, అధికార పక్షం చేసే ఆర్గ్యుమెంట్ చట్టబద్ధమైనటువంటి పద్ధతిలో ఉంది. ఏమిటి అంటే ఈ 400 ఎకరాల గతంలో తెలుగుదేశం పార్టీ ఐఎంజీ ఇటువంటి సంస్థలకు ఇంకా కొన్ని చిన్న చిన్న సంస్థలకు కూడా దాన్ని అలాట్ చేశారు. అలాట్ చేసిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చి రద్దు చేశాడు. ఆ తర్వాత వాళ్ళు కోర్టుకు పోతే అది దరిదాపు 17 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టులో గెలిచారు. అది రాష్ట్ర ప్రభుత్వం భూమే, ప్రైవేటు వ్యక్తులది కాదు అనేది తీర్పిచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఇప్పుడు దాంట్లో ఏదో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఇతర ఇండస్ట్రీస్ తీసుకొచ్చి మేము ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుద్ది, అఫీషియల్గా అత్యున్నత న్యాయస్థానమే గవర్నమెంట్ అని చెప్పేసి గవర్నమెంట్ యొక్క ఆర్గ్యుమెంట్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. గవర్నమెంట్దే అని చెప్పేసి తేల్చారు. కాబట్టి ఇప్పుడు విద్యార్థులు కానీ ప్రతిపక్ష ఆ తర్వాత ఇంకోటి కూడా ఆనాడు అది కేటాయించినప్పుడు ఐఎంజీకి ఇతర కేటాయించినప్పుడు మరో 400 ఎకరాలు పక్కన యూనివర్సిటీకి కేటాయించండి. కాబట్టి సబ్స్టిట్యూట్గా కేటాయించండి, ఇది యూనివర్సిటీది కాదు గవర్నమెంట్దే అనేది గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు విద్యార్థులు కానీ ప్రతిపక్షాల ఆర్గ్యుమెంట్ ఏమిటి, ఒకప్పుడు అది ఆ యూనివర్సిటీదే, దాని బదులు అక్కడ ఇచ్చారు, ఇది యూనివర్సిటీకే చెందుద్ది అనేది కాకుండా అనదర్ ఆర్గ్యుమెంట్ ఏమిటంటే ఇది ఈ 400 ఎకరాల్లో గత 25 ఏళ్లుగా చెట్లు పెరగటం, తర్వాత అనేక రకాల జంతువులు చేరటం, ఇది పర్యావరణానికి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి సెకండ్ ఆర్గ్యుమెంట్ కూడా చేరింది. ఈ సెకండ్ ఆర్గ్యుమెంట్ తోటి వాళ్ళ స్ట్రాంగ్ విద్యార్థి సంఘాలు కానీ ప్రతిపక్షాలు కానీ, ఎందుకంటే ఇవాళ దేశాల్లో కోర్టులు కానీ ప్రభుత్వాలు కానీ అకాడమిషియన్స్ కానీ పర్యావరణం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అయిపోయింది. ఆ దృష్ట్యా ఇవాళ దాన్ని రక్షించాలి అనేటువంటిది ఇటు నుంచి ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్. నేనేమంటానంటే అసలు అట్లా కాదు, ఫ్యూచర్ జనరేషన్లో ఇవాళ అమెరికన్ యూనివర్సిటీల యొక్క క్యాంపస్ 5-6 వేల ఎకరాలు ఉంటుంది. సరే, వాళ్ళకి అవైలబుల్ ఆఫ్ ల్యాండ్ ఎక్కువ కాబట్టి ఉండొచ్చు. మన దగ్గర కూడా ఇది ప్రైమ్ యూనివర్సిటీ, ప్రైమ్ ఇన్స్టిట్యూషన్, టాప్ 10లో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ. అది ఏదో 6 పాయింట్ ఫార్ములా కింద ఇందిరాగాంధీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వమే భూములు సేకరిస్తుంది ఎవరికైనా, ఇప్పుడు ఐఐటికి కానీ లేకపోతే ఇంకా గిరిజన యూనివర్సిటీకి కానీ. అట్లా ఇప్పుడు ఈ 2350 ఎకరాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం సేకరించి సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చింది. కాబట్టి దీన్ని కూడా రేపు సుప్రీంకోర్టు, హైకోర్టు గవర్నమెంట్ దాన్ని తేల్చినప్పటికీ కూడా దాన్ని యూనివర్సిటీకి అలాట్ చేస్తే ఫ్యూచర్ జనరేషన్స్, ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ వయసు 100 ఏళ్ళు, బ్రిటన్లో యూనివర్సిటీల వయసు అయితే 300 ఏళ్ళు ఉన్నాయి ఒక్కొక్క యూనివర్సిటీ ఏజ్. కాబట్టి ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ ఏజ్ అంతా కూడా 50 ఏళ్లే. కాబట్టి ఇది భవిష్యత్తులో 300-400 ఏళ్ళు సర్వ్ చేయాల్సినటువంటిది. రేపు కొత్త సబ్జెక్టులు వస్తున్నాయి. గత 10 ఏళ్ళలో నానో టెక్నాలజీ వచ్చింది, సాఫ్ట్వేర్ వచ్చినాకనే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. కొత్త డెవలప్మెంట్ అవుతా ఉంటే ఎక్స్టెన్షన్ చేసుకుంటే పోవాల్సి వస్తుంది. కాబట్టి ఇటు పర్యావరణ రీత్యా చూసినా, అటు ఎడ్యుకేషన్ పర్పస్ చూసినా, గవర్నమెంట్ దాన్ని తీర్పు ఇచ్చినప్పటికీ కూడా యూనివర్సిటీకి అలాట్ చేసి వచ్చే ఇండస్ట్రీస్కు మరొక చోట చూడటం అవసరం అనేది నాకు ఉన్నటువంటి ఒపీనియన్. ఇదే సందర్భంలో బీఆర్ఎస్, బీజేపీ ఆర్గ్యుమెంట్లు చేస్తున్నాయి. ఇది పర్యావరణం అటవిత్తని. వీళ్ళు పరిపాలించే రాష్ట్రాలు వీరేం ఆదర్శంగా లేరు. ఛత్తీస్గఢ్లో ఇవాళ నక్సల్స్కు బీజేపీకి వైరు చేయటంటే అక్కడ నిఖేలు, తర్వాత యురేనియం టైపు అనేటువంటి 3-4 వాటి కోసం అడవుల్ని ఖాళీ చేసి వాటికి అప్పచెప్తున్నారు. గిరిజన భూములను అట్టు అప్పచెప్పొద్దని నక్సల్ ఇట్లా ఆర్గ్యుమెంట్ అడవుల్లో. అటువంటి ఇది పర్యావరణం దెబ్బతిన్నది. అట్లే పోలవరం కడితే 3 లక్షల ఎకరాలు మునిగిపోయింది. పాడేరు అడవిలో జందాలు కావాలని అనుమతి ఇచ్చారు, జగన్ గవర్నమెంట్ వచ్చి క్యాన్సిల్ చేసింది. నల్లమల్ల అడవిలో యురేనియానికి పర్మిషన్ ఇచ్చారు. ఇవన్నీ వీళ్ళ ఆదర్శం ఏముంది? అట్లే బీఆర్ఎస్ ఉన్నప్పుడు భూములు 7,000 కోట్ల భూములు అమ్ముకుంది. రింగ్ రోడ్ను కూడా అడ్వాన్స్గా 30 ఏళ్లకు లీజుకి ఇచ్చింది.
కాబట్టి వీళ్ళు చెప్తున్నారని కాకుండా మనం ఫ్యూచర్ జనరేషన్స్ కొరకే రైట్. ఒక అకాడమిషియన్ గా యూనివర్సిటీకి అలాట్ చేయాలనేది నాకున్నటువంటి ఒపీనియన్. పర్యావరణానికి ఉపయోగపడుతుంది, అవును. ఎక్స్టెన్షన్ కి ఉపయోగపడుతుంది.